ఒకరు నాతో క్లోజ్‌గా మూవ్ అవ్వటానికి ట్రై చేశాడు. "వై డోంట్ యూ జాయిన్ ఇన్ అవర్ కంపెనీ ఈషా" అన్నాడు. అదేదో నా తప్పులాగా ఒక 5 మినిట్స్‌కి నువ్వు ఏమి మెసేజ్ చేశావు? "జస్ట్ గెట్ ఔట్ ఫ్రమ్ హియర్. క్యాబ్ ఈస్ వెయిటింగ్ ఔట్‌సైడ్. నా ఫ్లాట్‌లో వెయిట్ చెయి." ఆ రోజు జూలై 2 నేను నీ ఫ్లాట్‌లో వెయిట్ చేస్తూనే ఉన్నాను. అరౌండ్ 3:30 AM నువ్వు వచ్చావు. నాకు నిన్ను చంపేంత కోపం. బట్ 2 మంత్స్ తర్వాత ఇలా అయినా కలిసాం అన్న ఒక హ్యాపీ ఫీలింగ్. ఐ స్టిల్ రిమెంబర్. చేంజ్ దిస్ అంటూ ఒక కవర్ నా మొహాన విసిరేసి నువ్వు బాత్‌కి వెళ్ళావు. ఐ వాజ్ ఇన్ కంప్లీట్ బ్లాక్ ఫ్రాక్ విచ్ యూ గేవ్ మీ. స్నానం చేసి అలా టవల్ చుట్టుకొని చేతిలో ఒక చిన్న బ్లాక్ కేక్‌తో ప్రత్యక్షం అయ్యి హ్యాపీ బర్త్‌డే ఈషా అంటూ నన్ను కిస్ చేశావు. ఈరోజు నా బర్త్‌డేనా? సీరియస్లీ ఈ వర్క్ టెన్షన్స్‌లో పడి అసలు నా బర్త్‌డే అని నేను మర్చిపోయాను రాహుల్. థ్యాంక్ యూ సో మచ్ అంటూ రాహుల్‌ను గట్టిగా హత్తుకుంది. ఇన్‌ఫాక్ట్ నేను కూడా మర్చిపోయాను. బట్ రచన గుర్తు చేసింది. యాక్చువల్లీ వి వాంట్ టు సర్ప్రైజ్ యూ ఎట్ ఎ రెస్టారెంట్. బట్ ఆ చెత్త నా కొడుకు వాట్? అంటూ రాహుల్‌ను దూరంగా నెట్టి ఆర్ యూ డ్రంక్డ్? అంది. నో ఈషా అన్నాడు. ఏది నా కళ్ళలోకి చూసి చెప్పు అంది. నో ఈషా, నాకు ఇచ్చిన ప్రామిస్‌ని బ్రేక్ చేసే అలవాటు లేదు అన్నాడు. ఓహ్! అలాగైతే నా కళ్ళలోకి చూడ్డానికి నీకు ప్రాబ్లమ్ ఏంటి? అంది ఈషా. డోంట్ ఇరిటేట్ మీ. ఓకే కూల్. ఫస్ట్ నువ్వు కేక్ కట్ చేయి. నేను నీ కళ్ళలోకి చూసి చెబుతాను అన్నాడు. ఓకే అంటూ చాలా కోపంతో కేక్ కట్ చేసింది. ఒక చిన్న పీస్ ఆమెకు తినిపించాడు. తర్వాత కేక్ పక్కన పెట్టి ఒక సన్నని చైన్ ఆమె మెడలో వేశాడు. దానికి ఎంతో అందంగా కాస్ట్‌లీ వజ్రాలు పొదిగి ఆర్ఐ అనే లాకెట్ ఉంది. హ్యాపీ బర్త్‌డే ఈషా అంటూ ఇప్పుడు చెక్ చేసుకో అని ఈషా పెదవులపైన ముద్దు పెట్టాడు. అప్పుడు నీకు నా మీద చచ్చే ప్రేమ. ఆ రోజు మన మధ్య జరిగింది లవ్ మాత్రమే. ఇట్స్ నాట్ లస్ట్. దట్ నైట్ డూ యూ రిమెంబర్? యూ ఎంటర్డ్ ఇంటూ మై వరల్డ్. యూ ఎంటర్డ్ ఇంటూ మై లైఫ్. కిస్ చేసి ఏమన్నావు? ఈ చైన్ కొంటుంటే షాప్ వాడు అన్నాడు, సార్ ఇవి చాలా అరుదుగా దొరికే డైమండ్స్‌తో చేసిన లెటర్స్ ఆర్ఐ అని. సో ఈ బర్త్‌డే డ్రెస్ ఇంకా ఈ చైన్ అండ్ లాకెట్ ఓన్లీ మనం ఇద్దరం ఉన్నప్పుడే వేసుకోవాలి. వెనెవర్ యు ఆర్ దీస్ దట్స్ ఆల్ అవర్ పర్సనల్ టైమ్ అని అర్థం అన్నాడు. అదేంటి పర్సనల్ టైమ్ అంది ఈషా. మరి ఇవేమో వెరీ రేర్ డైమండ్స్ అండ్ నువ్వేమో నాకు వెరీ పర్సనల్ కదా. అందుకే నిన్ను నీ అందాన్ని నేను మాత్రమే చూసి ఎంజాయ్ చేయాలి ప్లీజ్ అన్నాడు. ఓకే ఇంకా నేను ఈ డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అయితే అంది. నోనో అంటూ ఈషాను తనకు దగ్గరగా లాక్కున్నాడు. ఏంటి ఈషా ఈ అరోమా పిచ్చెక్కిస్తుంది. రాహుల్ నాకు ఏదో తేడా కనిపిస్తుంది. నీ